ఉన్నతి లోన్, శ్రీనిధి లోన్ మంజూరు చేస్తామని చెప్పి తమ చేత బయోమెట్రిక్ వేయించుకుని 3 నెలలు అయిందని, ఇప్పటి వరకు లోన్లు మంజూరు చేయలేదని వింజమూరు మండలం ఊటుకూరికి చెందిన విజయలక్ష్మి గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీసీని, వివోఏని వివరణ కోరగా సీసీ ఇచ్చిన వివరాల మేరకు మంజూరు కాలేదని చెప్పడంతో సభ్యులు ఆగ్రహించారు. దీంతో గ్రూప్ సభ్యులకు సీసీకి మధ్య వాగ్వాదం జరిగింది. సరైన సమాధానం చెప్పనందున ఇన్ఛార్జి ఎంపీడీఓకి విజయలక్ష్మి గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మీడియాతో మాట్లాడారు. వెలుగు కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమకు లోన్లు మంజూరు కాలేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు లోన్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. సార్ మాది ఊట్కూరు గ్రామం. నా పేరు కొరివి గోపి. మేము విజయలక్ష్మి గ్రూప్లో 10 మంది సభ్యులు ఉన్నాం సార్. మేము 10 మంది సభ్యులు ఉంటే మాకు 2 నెలల కిందట ఉన్నతి లోన్ అని చెప్పేసి వింజమూరు మండల ఆఫీస్ దగ్గర వివో సుశీల మేడం గారు, ఆ తర్వాత వివో విజయలక్ష్మి గారు మీకు ఉన్నతి లోన్ జయలక్ష్మి గారు లోన్ పెడతామని చెప్పేసి మేము ఎక్కడో బెంగళూరులో కూలి పని చేసుకుంటాం సార్. అర్జెంట్గా రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్లంతా తీసుకొని నెక్స్ట్ రోజే లోన్ వస్తుందని చెప్పారు సార్. 3 నెలలు అయింది, ఇంతవరకు లోన్ రాలేదు. నేను ఈరోజు ఆమెకు ఫోన్ చేసి అడిగాను, మేడం 3 నెలలు అయింది కదా, మా దగ్గర ప్రింట్ తీసుకొని మా దగ్గర డబ్బులు కూడా అడిగారు, డబ్బులు ఇస్తామని కూడా చెప్పాము, మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పిన దానికి మా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మా మీద అసభ్యకరంగా రే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పేసి ఆమె ఫోన్లో మాట్లాడింది సార్. అందుకని గారికి కంప్లైంట్ చేశాము. ఆ తర్వాత వినతి పత్రం కూడా ఇచ్చాము సార్. మేము ఆమెను పిలిపించి పరిష్కరిస్తామని చెప్పారు సార్. 2000 డిమాండ్ చేశాం. నమస్కారం సార్, మా పేరు కొరివి కిరణ్ కుమార్, ఊటుకూరు గ్రామము. ఇలా మేము పొదుపులో మేము లోన్ల కోసం అప్లై చేసినప్పుడు మా ఫింగర్ ప్రింట్స్ పెట్టినప్పుడే 2000 డిమాండ్ చేశారు. సరే ఇస్తాం మేడం, అలాగే మా కాళ్ళు లేవు కదా 1500 ఇస్తామని చెప్పినాము. సరే అలాగే అన్నారు. ఆ రోజే ఇవ్వమంటే మేము లోన్ వచ్చిన తర్వాత ఇస్తామన్నాము. సరే అన్నారు. తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదుగు ఇదిగా అన్నారు. మళ్ళీ తీరా ఈరోజు ఫోన్ చేసి ఏమైంది మేడం, ఆ రోజు మేము లోన్ అప్లై చేసాం కదా, ఏమైంది మేడం అంటే అది క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. మరి అది క్యాన్సిల్ అయిపోతే ఎలా మేడం, మరి ఆ రోజు హడావడిగా రమ్మని చెప్పి బెంగళూరు నుంచి మేము 2-3 వేలు ఖర్చులు పెట్టుకొని ఏదో కూలి 4 పనులు చేసుకుంటున్నాం కదా, కాబట్టి మేము అంత డబ్బులు కష్టపెట్టుకొని మేము వచ్చిన దానికి మీరు ఇట్లా చేశారు మేడం అంటే, అసలు నువ్వు ఎవరు నాతో మాట్లాడటానికి, ఫోన్ పెట్టారా నువ్వు, నేను చెప్పు తీసుకొని కొడతారా, నేను ఫోన్ పెట్టారనేసి మా తమ్ముడిని వాళ్ళు ఇలా మాట్లాడారు వాళ్ళు. దానికి మీరు ఏం న్యాయం చేస్తారనేసి మేము ఇక్కడ ఎండిఓ గారి ఆఫీస్ దగ్గరికి మేము వచ్చేసి ఎండిఓ వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. అతను ఉండేసి మీరు మాకు అర్జీ రాసేవ్వండి, మేము సోమవారం రోజు ఆమెను ఇక్కడ పిలవనంపి మేము మాట్లాడతామని అన్నారు. ఇప్పుడైనా సార్ గారు అక్కడ ఆమెను పిలవనంపి మాట్లాడేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ డబ్బులు వస్తే మాకు ఏదో బర్రెలు ఏదైనా తీసుకొనేసి మేమేదో కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళం, ఆ బర్రెల మీద ఏదో 10 రూపాయలు వస్తే మేము చేసుకోవాలనేసి మేము ప్రయత్నించినాం. కానీ దానిలో మాకు వాళ్ళకి డిమాండ్ చేసిన అమౌంట్ మేము ఇవ్వలేదనేసి కావాలని వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్. వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ మేము ఇవ్వలేదనేసి ఆ లోన్ కూడా క్యాన్సిల్ చేసి శ్రీనిధి వస్తుంది అది తీసుకోండి అంటే, అది ఉన్నతి లోన్ అనేది మాకు వడ్డీ లేకుండా వస్తుంది. అది వడ్డీ లేదు కాబట్టి అది వస్తే మాకు ఏదో 10,000 మిగులుతాయి కదా అనే ఉద్దేశంతో మేము దాన్ని ఓకే చేస్తే, వాళ్ళు డిమాండ్ చేసిన 2,000 మేము ఇవ్వలేదని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి శ్రీనిధి తీసుకోండి వడ్డీ మీకు కట్టుకోవాల్సి వస్తుందని ఇట్లా చేస్తున్నారు వాళ్ళు, డిమాండ్ చేసిన అమౌంట్ ఇవ్వలేదనేసి. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది SMK కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో SMK కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ AC, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ AC కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం, మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.